కాదు ఈటలకి ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి వస్తే బీజేపీ రావాలి. నిన్న కాక మొన్న స్టేట్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ వచ్చింది, వస్తే కాంగ్రెస్ రావాలి. ఈ రెండు రాకుండా బీఆర్ఎస్ ఎందుకు జనాలు ఎంచుకుంటారు? మీ ఒపీనియన్? కేసీఆర్ పథకాలు బాగున్నాయి, రైతు బంధు, రైతు బీమా అవన్నీ బాగున్నాయి కాబట్టి టీఆర్ఎస్ వస్తుంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్, పెద్దది 15 లక్షల ఓటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది. ఎక్కువనే ఉన్నాయి సార్. అది అయితే ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. ఫైట్ చేయాలి. ఇంకా ఒకవేళ పోటీ ఇస్తే ఏ పార్టీ ఇస్తుంది? బీజేపీ, కాంగ్రెస్? కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ ఉనికి లేదా? బీఆర్ఎస్ ఉనికి లేదంటే అందులో ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా లేరు. ఎవరు కింది క్యాడర్ కూడా అంత లేదు, ఉత్తేజం లేదు. ఇంతకుముందు ఉన్నట్టు పార్టీల ఊపు లేదు. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఉన్నా కానీ కొన్ని రోజులు తిరుగుతారు కానీ ముందులాగా ఊపు లేదు అంతా. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరు తిరగబోతున్నారు? రాజేందర్. ఈటల రాజేందర్ సమస్య లేదు. ఎందుకు కారణం అంటే మోడీ కరిష్మా. మోడీ అంటే ఈటల రాజేందర్ కాకుండా మీరు నేను నిలబడ్డా కూడా బీజేపీ గెలుస్తారా? ఈయన నిలబడ్డా కూడా గెలుస్తాడు. అంతేనా? కళ్ళు మూసుకొని గెలుస్తాడు. మోడీ కరిష్మా ఒకటే చెప్తున్నాను, సైలెంట్ ఓటింగ్ పడుతుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మోడీ కరిష్మా ఎక్కడ పోయిందన్న? అసెంబ్లీదే కానీ ఎంపీది. ఇప్పుడు ఎంపీ అయితే మోడీ వచ్చి అసెంబ్లీలో నిలబడ్డాడు కదా. నేనేమంటే దేశవ్యాప్తంగా మోడీ 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నా, తెలంగాణలో ఇంపాక్ట్ ఎందుకు లేకపోయింది? అసెంబ్లీ మార్పు కోరుకున్నారు. నెక్స్ట్ కాబోయేది కూడా మళ్ళీ బీజేపీ సీఎం తెలంగాణలో కూడా నెక్స్ట్ ఈటల రాజేందర్ గారు. అంటే ఎందుకు వ్యక్తి గురించి చూస్తున్నారా, పార్టీ చూస్తున్నారా? వ్యక్తి అంటే బీజేపీ పార్టీ చూసి కాదు, ఈటల రాజేందర్ గారిని చూసి ఓటేస్తా అంటారు. అంటే రెండు దాని మీద ఉంది, ఈటల మీద. అంతేనా? మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఎవరు గెలవబోతున్నారు? టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ ఎందుకన్నా? కేసీఆర్ పథకాలు బాగున్నాయి, రేవంత్ రెడ్డి పథకాలు బాగాలేవు, అన్ని లాస్ అయిపోతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి జనాల్లోకి అంతగా వెళ్ళలేదు కదా, జనాల్లోకి అంతగా తెలియదు కదా, ఆయన వెళ్ళలేదు కదా. వెళ్ళలేదా? రాజు లక్ష్మారెడ్డి 5 నెలలు అయిపోయింది. 5 నెలలు అయిపోయింది. మరి మీ మల్కాజ్గిరి పబ్లిక్ ఏంది? మాక్సిమం అందరూ ఈటల అంటున్నారు. ఈటల కాదు, ఈటలకి ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి వస్తే బీజేపీ రావాలి. నిన్న కాక మొన్న స్టేట్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ వచ్చింది, వస్తే కాంగ్రెస్ రావాలి. ఈ రెండు రాకుండా బీఆర్ఎస్ ఎందుకు జనాలు ఎంచుకుంటారు? మీ ఒపీనియన్? కేసీఆర్ పథకాలు బాగున్నాయి, రైతు బంధు, రైతు బీమా అవన్నీ బాగున్నాయి కాబట్టి టీఆర్ఎస్ వస్తుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు వచ్చింది కదా, ఆయన పాలన బాగాలేదు. ఆటో వాళ్ళకి మొత్తం ఖరాబ్ చేసి పడేసిండు, రోడ్డు పాలైపోయింది ఆటో బతుకైతే. మామూలు జనాలు, కూలి జనాలు కూడా మామూలు కూలి చేసుకున్న వాళ్ళకు 12,000 ఇస్తున్నాడు, అవి లేవు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఇలాంటి పథకాలు ఇప్పటిదాకా ఓపెన్ కాలేదు. 5 నెలలు అయిపోయినా కానీ ఇంకా ఓపెన్ కాలేదు. దానికోసం కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. అదే నేను ఏమంటున్నాంటే మొత్తం 17 స్థానాలు తెలంగాణలో ఏ పార్టీ ఎక్కువ కైవసం చేసుకోవాలి? టీఆర్ఎస్ వస్తుంది. అంతేనా? టీఆర్ఎస్ 0 లేదా 1 లేదా 2 అంటారు. లేదు, 100% టీఆర్ఎస్ వస్తుంది. ఎన్ని సీట్లు వస్తుంది? 14 సీట్లు వస్తాయి. టీఆర్ఎస్ 14 సీట్లు వస్తాయి. ఓకే సార్, నమస్కారం సార్. నమస్తే. మీ పేరేం పేరు సార్? మల్లికార్జున చౌదరి గారు. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరికి వెళ్ళబోతున్నారు? మల్కాజ్గిరి ఎంపీగా అంటే బీజేపీకి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కానీ ఇంకా కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడున్న ప్రచారంలో. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు అంతా స్ట్రాంగ్గా లేరంటారా? స్ట్రాంగ్గా పొలిటికల్గా స్ట్రాంగే ఇద్దరు. బీఆర్ఎస్ కానీ కష్టమే. బీఆర్ఎస్ అనేది ఒక 3-4 నియోజకవర్గాల ప్రభావం చూపిస్తుంది. రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి మొత్తం మీద కవర్ చేయడానికి కొద్దిగా కష్టం. ఇప్పుడున్న వాళ్ళ కన్నా కార్యకర్తలలో అంత ఈజీగా చేయట్లేదు, ఇంట్రెస్ట్గా చేయడం లేదు ముందుకు మళ్ళీ బీఆర్ఎస్ తరఫున. అంటే ఈటల రాజేందర్ గారు అక్కడ హుజురాబాద్లో కూడా ఓడిపోయారు కదా. అవును, యాజ్ ఎమ్మెల్యేగానే ఓడిపోయారు. ఇక్కడ ఎక్కడ పోటీ ఇస్తా అనుకుంటున్నారు? పార్టీ పరంగా అంటే ఎమ్మెల్యేగా ఉంటే కొన్ని పార్టీ పరంగా ఓట్లు పడతాయి. పార్లమెంట్ వేరు, మన అసెంబ్లీకి వేరే వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ పరంగా చూసుకుంటే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ రాజేందర్ గారిని కంటే కూడా మోదీ గారిని చూసి ఓటు అది మోదీ గారితో కవర్ అవుతుంది, ప్లస్ పాయింట్ అవుతుంది. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్, పెద్దది 15 లక్షల ఓటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది. ఎక్కువనే ఉన్నాయి సార్. అది అయితే ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. ఫైట్ చేయాలి. ఇంకా ఒకవేళ పోటీ ఇస్తే ఏ పార్టీ ఇస్తుండొచ్చు? బీజేపీ, కాంగ్రెస్? కాంగ్రెస్. అంటే బీఆర్ఎస్ ఉనికి లేదా? బీఆర్ఎస్ ఉనికి లేదంటే అందులో ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా లేరు. ఎవరు కింది క్యాడర్ కూడా అంత లేదు, ఉత్తేజం లేదు. ఇంతకుముందు ఉన్నట్టు పార్టీల ఊపు లేదు. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఉన్నా కానీ కొన్ని రోజులు తిరుగుతారు కానీ ముందులాగా ఊపు లేదు అంతా. అదే కాంగ్రెస్ రీసెంట్గా వచ్చింది తెలంగాణలో, ఇంపాక్ట్ ఉండొచ్చు అంట? కాంగ్రెస్ ఇంపాక్ట్ ఉండొచ్చు. యాక్చువల్గా కాంగ్రెస్ ఇంపాక్ట్ అంటే ఇంతకుముందు అసెంబ్లీలో ఇక్కడ ఓడిపోవడానికి కూడా కారణం బీజేపీ చీల్చడం వల్లనే. బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు, బీజేపీ కాంగ్రెస్ రెండు చీల్చుకోవడం వల్ల బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్ అయింది. అంతేగాని సిటీలో అభివృద్ధి అని కాదు, ఉన్న పర్సంటేజ్లో తక్కువ పర్సంటేజ్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ శాతంలోనే నగరం అంతా తక్కువ పర్సెంట్లో
అయింది. వాళ్ళు గెలవడానికి కారణం ఒకటే, బీజేపీ ఇక్కడ ఓట్లు తెచ్చింది నగరంలో. గ్రామీణ ప్రాంతాల్లో ఒక మన ఆదిలాబాద్ అవి తప్పించి మిగతా అక్కడ ఇంపాక్ట్ లేకపోయింది. అవి కూడా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కాదు, క్యాండిడేట్ పరంగా వచ్చిన ఓట్లు అవి. బీజేపీకి అక్కడ ఆదిలాబాద్ అటువైపు మహేశ్వరం నార్త్ తెలంగాణలో. సార్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన దాదాపు 4 నెలలు అవుతుంది, ఎట్లా ఉంది? పర్వాలేదు. అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమో పెద్దగా ఇంప్లిమెంట్ కాలేదు కదా? ఇంప్లిమెంట్ కాలేదంటే అవుతుంది, టైం బీయింగ్ అవుతుంది. ఒకటేసారి కావడం కంటే టైం తీసుకుంటుంది. గత పాలన కన్నా చూసే కన్నా పర్వాలేదు. సార్ ఉన్న తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గాను ఏ పార్టీ ఎక్కువ కైవసం చేసుకుంటుంది? ఛాన్సెస్ కాంగ్రెస్ కనిపిస్తుంది ఇప్పుడున్న దాని పరిస్థితిని బట్టి. సెకండ్ ప్లేస్ బీజేపీ 4-5లో ఉంటుంది. 4-5 కాంగ్రెస్ మిగతా 8-9 అనుకున్నచ్చు. మిగతా ఒకటి ఎంఐఎం పోయినా కానీ మిగతాది బీఆర్ఎస్కి ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఎంఐఎం వచ్చే అవకాశం ఉందా? అక్కడ మాధవీలత గారు బీజేపీ నుంచి స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు. మనం ఎన్నిసార్లు చేసినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చార్మినార్ సీట్లో ఫస్ట్ రౌండ్లలో మనము బీజేపీ లీడింగ్కి వచ్చింది. మళ్ళీ లాస్ట్లో తగ్గి ఎట్లనంటే అక్కడ ఉన్న ఓటర్లలో వాళ్ళ ముస్లిం మైనార్టీ వాళ్ళ ఓటర్లు బాగా పడతాయి. మన కొన్ని ఏరియాలకు వచ్చేసరికి మన పోలింగ్ వెళ్ళరు మన వాళ్ళు, దానివల్ల తక్కువ అయిపోతుంది మనకి పర్సంటేజ్, అక్కడ దెబ్బతింటుంది. ఓవరాల్గా వస్తారు కానీ ఫైట్ అయితే బాగుంటుంది సార్. ఆయనకు ముందు అంత మెజార్టీ కాకుండా ఆయనకి మాత్రం ఫైట్ ఇవ్వగలుగుతారు ఉన్న దాంట్లో. నమస్తే. రామరెడ్డి. మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఎవరు గెలవబోతున్నారు? రాజేందర్. ఈటల రాజేందర్. సమస్య లేదు. ఎందుకు కారణం అంటే మోడీ కరిష్మా. అంటే ఈటల రాజేందర్ కాకుండా మీరు నిలబడ్డా కూడా బీజేపీ గెలుస్తారా? ఈయన నిలబడ్డా కూడా గెలుస్తాడు. కళ్ళు మూసుకొని గెలుస్తాడు. మోడీ కరిష్మా ఒకటే చెప్తున్నాను, సైలెంట్ ఓటింగ్ పడుతుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మోడీ కరిష్మా ఎక్కడ పోయిందన్న? అసెంబ్లీదే కానీ ఎంపీది ఇప్పుడు ఎంపీ అయితే మోడీ వచ్చి అసెంబ్లీలో నిలబడ్డాడు కదా. నేనేమంటే దేశవ్యాప్తంగా మోడీ 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నా, తెలంగాణలో ఇంపాక్ట్ ఎందుకు లేకపోయింది? అసెంబ్లీ మార్పు కోరుకున్నారు. నెక్స్ట్ కాబోయేది కూడా మళ్ళీ బీజేపీ సీఎం తెలంగాణలో కూడా నెక్స్ట్. ఫస్ట్ అయితే ఇది ఇచ్చింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ అభ్యర్థుల పెద్ద ఉనికి లేదంటారా? డిపాజిట్ కూడా తక్కువ. సైలెంట్ ఓటింగ్. నిన్న మన కాంగ్రెస్ నడిచింది కానీ ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చు ఒకటి స్టేట్ వైడ్. ఇంకోటి మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం బీఆర్ఎస్ వచ్చినాయి, అట్లా ఉండొచ్చు కదా? ఏ సమస్య లేదు, సైలెంట్ ఓటింగ్. నేను 5,000 మందిని నేను ప్రత్యేకంగా నేను ఒక్కరిని అడిగి ఎవరికి వేస్తున్నావు అంటే ముసలి కానీ యూత్ కానీ ఎవరు కానీ ఈటలనే కాదు, మోడీ అంతే. బస్ బీజేపీ కూడా కాదు, మోడీ. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటున్నారు. ఈ రోజు వచ్చి ఏది మతం రాముని పెట్టుకొని ఎలక్షన్ల ముందు దింపారు అవన్నీ చెప్పారు. అంతా రాజకీయ 500 సంవత్సరాలు కానీ చేతగానాడు. మన దేవుడు లాంటి దేవుడిని చూపించిన దేవుడికి వేయకుండా ఎవరికేస్తాడు ఓటు? అంతే కదా. కాబట్టి పక్క మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఎవరు ఏడైనా కూడా సైలెంట్ డబుల్ డిజిట్ తెలంగాణ ఎంపీలు వస్తుంది చూడు. అంటే డబుల్ డిజిట్ కంపల్సరీ 10 పైన వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి చెప్తున్నాను కదా, కొన్ని డిపాజిట్ కూడా తక్కువ. ఒక 2-3 సీట్లు అన్నారా? చెప్తున్నా కదా, డబుల్ డిజిట్ బీజేపీ అంతే బస్. ఓకే అన్న, బీజేపీ ఇంపాక్ట్ ఇంత ఉంది కదా, ఇది ఓల్డ్ సిటీలో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈసారి చూడు ఓటింగ్ శాతం పెరుగుతుంది చూడు బీజేపీ. అంటే ఒకవేళ గెలవకున్నా కూడా సైడ్ ఓటింగ్ పడుతుంది, వన్ సైడ్ ఓటింగ్ పడుతుంది. ఓటింగ్ శాతం అయితే పెరుగుతుంది. అంటే ఇప్పుడు మాధవీలత గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలవాలని కోరుకుంటున్నాం, గెలుస్తుంది అని కూడా హోప్ ఉంది. సైలెంట్ ఓటింగ్ అంటే దాదాపు తెలంగాణలో 10 నుంచి 10 పైన వస్తుంది సీట్లు వస్తాయి. థ్యాంక్ యూ. మీ పేరేం పేరు చెప్పండి? రాజగోపాల్. మీ ఇక్కడ లోకలేనా? అంటే మల్కాజ్గిరి ఎంపీ వస్తుంది మీకు కూడా? ఎవరు రావచ్చు అన్న ఎంపీగా ఇక్కడ? ఈటల రాజేంద్ర గారు. అంటే ఎందుకు వ్యక్తి గురించి చూస్తున్నారా, పార్టీ చూస్తున్నారా? వ్యక్తి అంటే బీజేపీ పార్టీ చూసి కాదు, ఈటల రాజేంద్ర గారిని చూసి ఓటేస్తా అంటారు. అంటే రెండు దాని మీద ఉంది, ఈటల మీద ఉంది. అంతేనా? మరి ఏందన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి? నిన్నగాక మన కాంగ్రెస్ రాష్ట్రంలో వచ్చింది, వికసించింది. మరి కాంగ్రెస్ ఓటు వేయరా? మరి వేసేవాళ్ళు వేస్తారు, కాకపోతే ఎంపీ మాత్రం మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేంద్ర గారు గెలుస్తారు. అంతేనా? అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.